పుష్ప 2 వచ్చినప్పటి నుంచి సినిమా కంటే ఎక్కువగా అటు టాలీవుడ్ ఇటు సామాన్య ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతున్నది శ్రీతేజ్ హెల్త్ గురించే. ఆ అబ్బాయి క్షేమంగా బయటికి రావాలన్నదే ఇప్పుడు అందరి కోరిక. తెలుగు సినిమా స్థాయి పెరిగింది అనే ఆనందమంతా డిసెంబర్ 4న జరిగిన విషాదంతో ఆవిరైపోయింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి ప్రాణాలు కోల్పోగా ఆమె కొడుకు శ్రీతేజ్ ఆసుపత్రి పాలయ్యాడు. ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. టాలీవుడ్ మాత్రమే కాదు, రెండు రాష్ట్రాల రాజకీయాలు కూడా ప్రభావితమయ్యాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అవటం, జైలు శిక్ష దాకా వెళ్లి రావటం అభిమానుల్లో మరింత ఆందోళన కలిగించింది. బెనిఫిట్ షోలు అలాగే టికెట్ ధరల పెంపు విషయంలో న్యాయస్థానాలు కూడా సీరియస్ గా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా పరిశ్రమకు సహాయం చేయలేక చేతులెత్తేశాయి. ఈ ఘటన తర్వాత సినిమా పరిశ్రమపై న్యాయస్థానాలు సీరియస్ అవుతూ ప్రభుత్వాలకు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశాయి. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో హడావిడి చేసే హీరోలకు, నిర్మాతలకు ప్రభుత్వాలు ఇప్పటివరకు అండగా నిలబడుతూ వచ్చాయి. కానీ ఒక్క ప్రాణం పోవడంతో సినిమా మొత్తం తిరగబడింది. బెనిఫిట్ షోలు అలాగే టికెట్ ధరల పెంపు విషయంలో న్యాయస్థానాలు కూడా సీరియస్ గా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా పరిశ్రమకు సహాయం చేయలేక చేతులెత్తేశాయి. ఈ ఘటన తర్వాత సినిమా పరిశ్రమపై న్యాయస్థానాలు సీరియస్ అవుతూ ప్రభుత్వాలకు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశాయి. ఇన్ని మార్పులకు కారణం ఓ ప్రాణం బలి కావటం, మరో చిన్నారి ప్రాణం ప్రమాదంలో పడటం. ఇప్పుడు తల్లిని కోల్పోయిన శ్రీతేజ్ ప్రాణాలు నిలబడాలనే అందరూ కోరుకుంటున్నారు. దాదాపు 2 నెలల నుంచి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. కానీ ఇంతవరకు సాధారణ స్థితికి రాలేదు. ఆ రోజు బాలుణ్ణి జనం తొక్కుకుంటూ పోవడంతో కొంత సమయం పాటు అతని ఊపిరి ఆగిపోయింది. సిపిఆర్ తో తిరిగి శ్వాస అందుకున్నాడు. హాస్పిటల్ కి వెళ్లేసరికి దాదాపు మృత్యుకు దగ్గరలో ఉన్నాడు. కొన్ని రోజుల పాటు ఐసీయూలో వెంటిలేటర్స్ పై చికిత్స అందించారు. ఆ తర్వాత సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్ ని తొలగించి ప్రత్యేక గదికి మార్చారు. అప్పటి నుంచి శ్రీతేజ్ ఆసుపత్రిలోనే బెడ్ కే పరిమితమయ్యాడు. పేరు పెట్టి పిలిచినా కళ్ళు తెరిచి చూడటం లేదు, నోరు విప్పి ఏం మాట్లాడలేడు. ఇప్పటి వరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు. అతడు ఎప్పుడు కోలుకుంటాడనే విషయం డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అల్లు అరవింద్, అల్లు అర్జున్, బన్నీవాస్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. శ్రీతేజ్ చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని కూడా ఇదివరకే ప్రకటించారు. తాజాగా నిర్మాత బన్నీవాస్ మరోసారి శ్రీతేజ్ ను పరామర్శించారు. ఫిబ్రవరి 2 ఆదివారం రోజున సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన బన్నీవాస్ శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ కు ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాలకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.